అందరికీ హోలీ పండగ శుభాకాంక్షలు. ఇప్పుడు మనకి హోలీ రేపు అయితే రేపు మనకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది కాబట్టి 12 లోపలే మనము జరుపుకోవాలి. పిల్లలకు పేర్లు వేసేవాళ్ళు పేర్లు వేయడము, తర్వాత ఈ రంగులు ఆడడము ఏవైనా సరే ఉదయం 12 లోపలే చేసేసుకోవాలి. తర్వాత గ్రహణ నియమాలు పాటించాలి, మనం ఆల్రెడీ పెట్టుకున్నాం. అయితే ఈ హోళీ ముందు రోజు మనము కామదహనం అని చేస్తాం. ఈ కామదహనం చేయడంలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటేమో కామదహనము, ఒకటేమో హోళికా దహనం అని. అయితే దీనికి సంబంధించిన పురాణ నేపథ్యాలను ఇప్పుడు తెలుసుకుందాం మనం. ముందు కామదహనము అనేది ఎప్పుడు జరిగింది అంటే, పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకోవాలని కోరుకుంటుందామె. అందుకోసము హిమాలయాల పర్వత శ్రేణుల్లో తపస్సు చేసుకుంటున్న మహాశివుణ్ణి సేవిస్తుంది ఆమె, సపర్యాలు చేస్తూ ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి. అయితే ఈ విధంగా చేసినప్పుడు దేవతలందరూ ఏం చేస్తారు అంటే, తారకాసుడు అనే రాక్షసుడు పెచ్చు పెరిగిపోయిండు, అధర్మంగా అందరినీ దేవతలను ఋషులను అందరినీ ఇబ్బంది పెడుతూ ఉన్నాడు, తట్టుకోలేకపోతున్నాము అంటే, అప్పుడు వాడు ఎలా మరణిస్తాడు అంటే, శివపార్వతులకు పుట్టిన సంతానమే వాడిని వధిస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా ఈ అమ్మవారికి సహాయం చేయాలనుకుంటారు. ఆ విధంగా దేవతలు ఏం చేస్తారు అంటే, మన్మధుణ్ణి పిలిచి నువ్వు మా పరమేశ్వరుడు పార్వతీదేవిని అనుగ్రహించే విధంగా నువ్వు ప్రోత్సహించు అని చెప్తారు. అంటే దేవతా కార్యము మంచిది, మంచి కోసం జరిగేది కాబట్టి మన్మధుడు కూడా సరే అంటాడు. ఆయన సపర్యలు చేస్తున్న పార్వతీదేవి అప్పుడు ఆ స్వామి కళ్ళు తెరిచి చూస్తున్నప్పుడు ఈయన తన ప్రభావాన్ని ప్రయోగిస్తాడు. ఆ తేడాను గమనించిన పరమశివుడు వెంటనే కోపంతో 3వ కన్ను తెరుస్తాడు. 3వ కన్ను తెరవడం అంటే అదొక శక్తి. ఆ శక్తిని తట్టుకోలేక ఎదుట ఉన్న మన్మధుడు దహించి వేయబడతాడు, భస్మం అయిపోతాడు. దీన్ని కామదహనము అని మనం చెప్తాం అన్నమాట. కామం అంటే కోరిక. ఆ కోరికలను దహించి వేయడం. ఎటువంటి కోరికల వల్లనే మనిషి ఎంతకైనా పతనం పొందుతాడు. ఎలాగా అంటే, మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం, కోరికలు తీరనప్పుడు కోపము, తీవ్ర స్థాయికి క్రోధము, కోపము, అసూయ, జెలసీ ఇవన్నీ ఒకదానితో ఒకటి వస్తాయన్నమాట. కాబట్టి ఎదుటి మనిషిని చంపేయాలన్నంత కోపం వస్తుంది, మరి ఎదుటి మనిషిని హింసించాలనే అనిపిస్తుంది. ఈ కోరిక అనేది అంత ప్రమాదకరమైనది. చివరకు తనను తాను ఏమీ చేసుకోలేక తలలు బాదుకొని ఆత్మహత్యలు చేసుకునేదాకా కూడా వెళ్తుంది. అంటే ఇటువంటి తీవ్రతరమైన కోరికలు, మనమే పతనం చెందించే కోరికలు. కాబట్టి ఇట్లాంటి కోరికలను దహించి వేయడమే ఈ కామదహనము అని మనకు చెప్తారు పెద్దలు. అయితే ఆ పరమశివుడిలో వచ్చిన కోరికను రేకెత్తించినప్పుడు ఆయన కాముణ్ణి దహించాడు అని పురాణ గాథ. దీనివల్ల మనము దాన్ని ఏర్పాటు చేసుకున్నాము. దానికి ప్రతీకగా ఇప్పటికీ మనము ఆ కామదహనాన్ని చేస్తాం. అదేవిధంగా దీనికే హోళికా దహనం అని కూడా పేరు. ఇది ఏంటిది అంటే, మనకు సత్యయుగం, కృతయుగంలో హిరణ్యకశ్యపుడు, ప్రహ్లాదుడు తెలుసు మనకు. హిరణ్యకశ్యపుడు ఒక రాక్షస రాజు, ఆయన కొడుకే ప్రహ్లాదుడు నారాయణ భక్తుడు. ఓం నమో నారాయణాయ అంటూ ఉంటాడు ఆ అబ్బాయి పుట్టినప్పటి నుంచి కూడా. అయితే
ఆ విధంగా ఉన్నప్పుడు ఈ రాక్షసులు శివుణ్ణి పూజించి వరాలు పొందుతారు కదా, బ్రహ్మదేవుణ్ణి తపస్సు చేసి. అట్లా వీరు ఏం చేస్తారు అంటే, నేనే దేవుణ్ణి హిరణ్యకశపుడే అనాలి, నువ్వు హరిని ఎందుకు కొలుస్తున్నావు అని ఆ అబ్బాయిని ప్రహ్లాదుడిని ఎన్నో రకాల శిక్షలు వేస్తూ ఉంటాడు. ఆ నీళ్ళల్లో దోసేయడము, ఏనుగులతో తొక్కించడము, మారవా నువ్వు ఇంకా మారాలి అని ఎన్ని వేసినా కూడా శ్రీమన్నారాయణుడు అనని రక్షిస్తూ ఉంటాడు. అయితే ఆ రోజు ఏమనుకుంటాడు అంటే, ఎలాగైనా వీడిని నేను చెప్పిన మాట వినట్లేదు కాబట్టి వీడిని అంతమొందించాలనే ఉద్దేశంతో తన సోదరి హోళిక, ఆమె పేరు, ఆమెకు ఒక వరం ఉంది, అగ్నిదేవుడు ఇచ్చింది. ఆమె అగ్నిలో ఉన్నా కూడా ఆమెని దహించదన్నమాట. అటువంటి వరం ఉన్నదని చెప్పేసి ఆ హోళికను కూర్చోబెట్టి ఆమె వడిలో ఈ ప్రహ్లాదుడిని కూర్చోబెట్టి ఆమె దహించదు, ప్రహ్లాదుడు మరణిస్తాడు అనుకుని అగ్నిని పేరుస్తారనమాట. పేర్చడం వల్ల ఏమవుతుంది అంటే, ఆ శ్రీమన్నారాయణుడే ఈయన పట్ల అనుగ్రహించాడు కాబట్టి ప్రహ్లాదుడు క్షేమంగా బయటపడతాడు. ఆ హోళిక దహించబడతాడు. అంటే చిన్న పిల్లలకున్న దోషాలు, బాలారిష్ట దోషాలు అంటారు, అటువంటి దోషాలను తొలగించడము ఈ హోళిక దహనం. హోళిక అనేది చిన్న పిల్లలను పట్టి పీడించే, అంటే వాటిని పిల్లలను చెడి చేయాలనుకున్న మా వ్యక్తి అన్నమాట. అంతే కదండి, మెయిన్ అన్న కొడుకును సంవరించడం కోసం ఆమె ఆవహించి అక్కడ కూర్చున్నది. అంటే అటువంటి గుణాలు ఉన్నాయి కాబట్టి చెప్తారంటే పెద్దలు, పిల్లలకున్న బాలారిష్ట దోషాలు, ఇటువంటి ఏమైనా చెడు ఆవహించడము, చెడు వల్ల పిల్లలు భయపడము, జలధరించడము, లేకుంటే ఏడవడము చేస్తూ ఉంటారు. అవి ఎందుకు చేస్తున్నారో తెలియని పరిస్థితులలో. కాబట్టి అటువంటి ఏవైనా ఉన్న దోషాలు తొలగిపోతాయి అని ఈ దహనం అనేది చేస్తారు. దాన్నే హోళికా దహనం అంటారు. ఇది 2 రకాలుగా మనము చెప్పుకుంటూ ఉంటాము. ఏది ఏమైనప్పటికీ మన కోరికలను అందులో దహించి వేసుకోవడము, తర్వాత పిల్లలకున్న దోషాలను తొలగించుకోవడము, దాని ప్రతీకగా మనము దీన్ని కామదానం అనేది జరిపిస్తాం. అయితే ఇది మన ఇండ్ల దగ్గర కూడా చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏమో ఒక కాలనీలో అందరు కలిసి చేస్తారు. మనం కూడా మన వంతు ఒక కర్రను ఏదో వేసి అట్లా పసుపు కుంకుమ వేసి నమస్కరిస్తారు అగ్నిదేవుడికి. మాలో ఉన్న చెడును తొలగించు, మా పిల్లలకు ఉన్న అరిష్టాలను గండాలను తొలగించు స్వామి అని అగ్నిదేవుడికి నమస్కరించుకుంటారు. అయితే ఈ విధంగా చేసినప్పుడు ఏం చేస్తారంటే, ఒక కుడుకని తీసుకెళ్తారు. ఆ కుడుక ఎండు కొబ్బరిని అందులో వేస్తారు. కొంచెం కాలినాక దాన్ని తీసుకుంటారు. అదే ప్రసాదంగా తింటారనమాట. ఇంటికి తెచ్చుకుంటే దానివల్ల మన ఇంట్లో ఎటువంటి చెడు నెగటివ్ రాదు అని పెద్దలు చెప్తారు. అదేవిధంగా అది అంతా చల్లారిపోయినాక బూడిద తెచ్చుకుంటారు. ఒక చిన్న డబ్బాలో వేసి పెట్టుకుంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా దడుచుకోవడము, ఏడవడము, కడుపు నొప్పి లేచో ఏవో వాళ్ళకి ఇబ్బందులు అయ్యి ఏవైనా గండాలు ఉన్నాయో, జ్వరాలు వస్తాయి, వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళకి ఏమవుతుందో వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ బొట్టు కనుక పెట్టినట్టయితే వారికి ఉన్న ఇబ్బంది తొలగిపోతుంది అని మన వాళ్ళకు నమ్మకం. ఇప్పటికీ కూడా మనం దాన్ని పాటిస్తూ ఉంటాము. అది సరి అయినదే. మనకు దేవుణ్ణి నమ్ముతాం కాబట్టి మనం ఇవన్నీ కూడా నమ్ముతాం. అయితే ఇవన్నీ కూడా మనం ఈ విధంగా తెలుసుకొని మనం చేస్తూ మన పిల్లలకు చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే, మన ఆచారాలు సాంప్రదాయాలు పిచ్చివి కాదు, వట్టిగా చేయట్లేదు, దాని వెనుక ఇంత అర్థం ఉంది అని మన పిల్లలకు కూడా తెలపాలి.
తెలపడం కోసమే నేను ఈ విషయాన్ని మీకు షేర్ చేస్తున్నాను. కాబట్టి మీరు వినండి, మీ పిల్లలకు తెలియజేయండి, సాంప్రదాయంగా చక్కగా అన్నీ జరుపుకోండి. మరి రేపు హోలీ పండగ ఆడుతాం, రంగులు ఆడతారు. దీన్ని వసంతోత్సవం అంటారు. ఈ హోళికను సంహరించడం చనిపోయింది కాబట్టి హోలీ అని వచ్చింది, కానీ దీన్ని వసంతోత్సవం అంటారు. అంటే వసంతోత్సవం అంటే వసంతకాలము ప్రారంభం కాబోతుంది మనకు ఉగాది నుండి. కాబట్టి వచ్చే వసంత మాసానికి ఆహ్వానం వేయడము, మనము మన చెడును తొలగించుకున్నాము కాబట్టి సంబరంగా పండగ చేసుకుంటాము. ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకోవడము. ఇప్పుడు మనం ఏదైనా సంతోషం కలిగినప్పుడు ఇతరులతో షేర్ చేసుకుంటాం. అదేవిధంగా ఈ రంగుల పండగ ఇది మనకు ప్రతి పండగ ఒక విశిష్టత కలిగి ఉంటుంది. ఈ కాలంలో వచ్చే ఆకుల రసాల నుండి వాటి నుండి అప్పుడు వాళ్ళు ఈ రంగులు తయారు చేసుకొని వాటిని ఉపయోగించేవాళ్ళు. అయితే ఏ పండగ అయినా మనము ఆనందంగా ఆరోగ్యంగా ఉండే విధంగా మనకు మంచి జరగాలని చేసుకోవాలి. కానీ ఇప్పుడు కూడా చేసుకుంటున్నాం, కానీ కొన్ని పద్ధతులను పాటించకపోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ కెమికల్ ఉన్న కలర్లు, కొన్ని కలర్లు వేస్తే అవి ఎన్ని రోజులైనా పోవండి. బట్టల కంటే ఓకే, కానీ మన వంటికి తాకింది అంటే అసలు కలర్ పోనే పోదు. అటువంటి కలర్ల వల్ల మనకి ఇప్పుడు ఎన్నో రోగాలు వస్తున్నాయి అని చెప్తున్నారు. అది పొరపాటున నోట్లోకి పోయిందంటే, కళ్ళల్లో పోయిందంటే డేంజర్ అని చెప్తున్నారు. కానీ అటువంటి భయంకరమైన పదార్థాలను మన పిల్లలు వాడకుండా ఏదో సంతోషంగా న్యాచురల్గా మనకు దొరికిన వాటి కలర్లతోనే పిల్లలను వేడుక జరుపుకొని ఆనందంగా ఆరోగ్యంగా ఉండేటట్టు చూడవలసిన బాధ్యత మన పెద్దలది కూడా. కాబట్టి ఆ విధంగా అందరూ చక్కగా చేసుకోండి. రేపు ఎట్టి పరిస్థితుల్లో 12 లోపలనే మీరు ఈ రంగులు ఆడడం కానీ భోజనాలు చేయడం కానీ అన్నీ ముగించుకొని, పేర్లు వేసేవాళ్ళు ఉంటారు కదా, కొంతమంది పేర్లు వేయడం కూడా రేపు 12 వరకే వేస్తే భోజనాలు పెట్టి సరిపోతుంది. ఎందుకంటే తర్వాత గ్రహణం ఉంది కాబట్టి మనకు మంచి జరుగుతుంది. ఇదండి మరి మన హోలీ పండగ విశేషాలు. కాబట్టి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ మరొకసారి హోలీ పండగ శుభాకాంక్షలు.